చిన్న చింతకుంట మండలం పార్థిపూర్ గ్రామంలో 32 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవన నిర్మాణాలకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్రి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. చిన్న చింతకుంట మండలంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతరలో భాగంగా స్వయం ఉపాధికి సంబంధించి లబ్ధిదారులకు ప్రాసెడింగ్స్ లను పార్థిపూర్ గ్రామానికి చెందిన రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తదనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లు దేవరకద్రి నియోజకవర్గాన్ని పాలించిన పాలకులు పార్థిపూర్ గ్రామంలో కనీసం గ్రామ పంచాయతీ భవనాన్ని అంగన్వాడీ భవనాన్ని కూడా నిర్మించలేకపోయారని గత పాలకులపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కతలప్ప, సింగిల్ విండో చైర్మన్ ఉమా మహేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శివకుమార్, వెంకటేష్, ఆనంద్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతము. ఈరోజు రైతులకు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసినాం. ముఖ్యంగా మీ ఒక్క పార్థిపురం గ్రామంలోనే దాదాపు 3,89,00,000 రూపాయలు మాఫీ. 1 రూపాయి 2 రూపాయలు కాదు, 3,89,00,000 రూపాయలు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసిన ఘనత, వచ్చిన ఏడాదిలో మాఫీ చేసిన ఘనత ఈరోజు మన ప్రజాప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే సన్న ఓట్లు పండించారో వాళ్ళకు మన యాసంగి సీజన్లో బోనస్ కూడా ఇచ్చినాం. అంటే గ్రామ పంచాయతీలు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఇంకా చాలా కార్యక్రమాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఆల్రెడీ కొన్ని కంప్లీట్ అయిన వర్క్లు కూడా ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. అంటే ఇది ఈరోజు కొత్త ఏం కాదు. ఇట్లా మనం గెలిచినప్పటి నుంచి, మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 2023 డిసెంబర్ 3వ తారీఖు మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు నేను ఎమ్మెల్యే గెలిచిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విరామం లేకుండా నేను ఒక్కనే కాదు, పైన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఇక్కడ మీకు పనిచేస్తున్న నేను ఎమ్మెల్యేగా ఎక్కడ కూడా విరామం లేకుండా, ఎందుకంటే మాట ఇచ్చిన మా మాట నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ కూడా తెలుసు. మూసాపేటకు రేపు వచ్చే నెల 3వ తారీఖు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పనులు ఆ రోజు అనౌన్స్ చేయబోతున్నారు. సో ఎందుకంటే పాలమూరోడు మనోడు కాబట్టి, మనోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మనకు అదృష్టం. మనం పోయి అడిగితే కాదన్న కూడా పనులు ఇస్తున్నాడు. ఈరోజు ఐటీఐ కాలేజ్ ఎట్లకెళ్ళి ఇచ్చింది, ఆయన అడిగిందే తడుగా 45 కోట్లతో ఐటీఐ కాలేజ్ ఇచ్చిండు. 200 కోట్లతో నా స్కూల్ కట్టిస్తున్నాం. 110 కోట్లు ఎవరికి ఇయ్యలే, ఏ టెంపుల్కి ఇయ్యలే. ఈరోజు రాష్ట్రంలో మనకి ఇచ్చిండు కురుమూర్తి. ఎందుకంటే ఆయన కూడా కురుమూర్తి దేవస్థానం గురించి తెలుసు, పాలమూరోడు కాబట్టి. అక్కడ ఒక రోడ్డే కాదు, చాలా అభివృద్ధి జరుగుతుంది. రేపు పొద్దున భవిష్యత్తులో ఒక మంచి పని, అంటే మనకు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. టెంపుల్ కురుమూర్తి అంటేనే మీరు ఇప్పుడు యాదాద్రి చూస్తున్నారు, ఆ లెవెల్లో డెవలప్ చేస్తాం. దాన్ని కూడా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. కాబట్టి